అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై పూలే. విషయం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మెదక్ జిల్లా కన్వీనర్గా జుర్రు సుధాకర్ యాదవ్గా ఈరోజు మాట్లాడదామని వచ్చాం మీ ముందుకి. అసలు విషయం ఏంటంటే ఈశ్వరమ్మ యాదవ్ మీద ఈ పీసీసీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడట, ముఖం తెలియదు ఏం తెలియదు నాకైతే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలిసింది. శివచరణ్ రెడ్డి నా ఏజ్ ఉంటాడు, నాకని చిన్నోడో, మరి అటు ఇటు కొంచెం పెద్దోడో. మరి ఈశ్వరమ్మ యాదవ్ మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఏదో బ్యానర్లో వాళ్ళ నాయన ఫోటోలు వేయలేరని ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేసి మాట్లాడిండట వాళ్ళకి. అయితే శివచరణ్ రెడ్డి, నీకు ఒకటే చెప్తున్నాం, ఊరికి 10 మంది ఉంటారు, మేము ఊరికి 50 మంది ఉంటాం మినిమం. ఒక్కసారి గాలి పీల్చి వదిలితే ఎల్బీనార్కించి ట్యాంక్ మళ్ళీ పడతావు. మా యాదవులు అందరం ఒకదాటి పైకి వచ్చితే నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఎట్లా చేస్తావో తెలియదు. మంచి మర్యాదతో చెప్తున్నాం, మా బీసీ మహిళను, పెద్ద మనిషిని, అవ్వను అవమానించినందుకు నువ్వు మా యాదవ సంఘాలు అన్నీ ఏం కోరుతున్నాయంటే క్షమాపణ చెప్పాలని కోరుతురు అన్న. మా యాదవ సంఘాలు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఆయన చెప్పాల్సిన క్షమాపణ కాదు, ఉట్టి క్షమాపణ చెప్తే మనం సంతృప్తి చెందొద్దు. ఎందుకు శివచరణ్ రెడ్డి ఏజ్ ఎక్కడ, ఈశ్వరమ్మ యాదవ్ ఏజ్ ఎక్కడ? కాళ్ళు పట్టుకొని క్షమించని చెప్పి క్షమాపణ కోరితేనే క్షమించాలి. కాళ్ళు పట్టుకు శివచరణ్ రెడ్డి అనేటోడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలి తప్ప ఏదో దానికి క్షమాపణ కూడా మనకు అవసరం లేదన్నా. మనకు ఆత్మగౌరవం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నా, మంచిగా చెప్తున్నాం, వదిలిపెట్టేది లేదు. నేను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు ఒక బీసీ బిడ్డ ఉన్న సంతోషమే. సరే, పార్టీలు పక్కన పెట్టి మాట్లాడితే జరిసేపటి మందము. మన బీసీ మహిళను అవమానించిన శివచరణ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మన బీసీల పక్షం అని తెలుస్తుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎలక్షన్లలో ఒక్క బీసీ బిడ్డ కూడా ఓటేయడు, ముఖ్యంగా ఒక యాదవ్ కూడా ఓటేయడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకవేళ మీరు సస్పెండ్ చేయకపోతే ఈ విషయం మీద పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు ఉంటాయి. ఈ విషయం మీద అవసరమైతే రాహుల్ గాంధీ కూడా ఒక ఉత్తరం రాస్తానా నేను. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండు. మరి ఇప్పుడు ఇట్లా బీసీ మహిళను అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను రాహుల్ గాంధీని అడుగుతా అవసరమైతే. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేదే లేదు. ఏడికైతే ఆడికైతుంది. నేను ఒక యాదగిరిగుట్ట పోస్ట్ ఒక చిన్న 10 వస్తే, ఒక చిన్న పోస్ట్, ఒక యాదగిరిగుట్ట టెంపుల్ గుట్టలో ఒక మెంబర్గా అవకాశం ఇస్తే ఆ 10 కూడా మీరు రెడ్లో వచ్చుకుంటలేరు అంటే మీకు ఎంత కక్ష ఉంది? మా బీసీల మీద ఎంత కక్ష ఉంది? మా యాదవుల మీద ఎంత కక్ష ఉంది? గింత కక్షన, గింత కుళ్ళు కుతంత్రాల 63, 64, 65 మంది మీరు రెడ్డి వెలుమల ఓసులు అగ్రవర్ణాలు ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం ఈ చిన్న 10 అవ్వకొస్తే మీరు ఇంత అడ్జేస్తారా మమ్మల్ని? నేను ఒక్కటే చెప్తున్నా, మిస్టర్ శివచరణ్ రెడ్డి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు యూత్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఏమో, నీ పార్టీలో కూడా మా వాళ్ళు ఉన్నారు, మా బీసీలు ఉన్నారు, మా యాదవులు ఉన్నారు అన్న. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్లో ఉన్న బీసీలు, యాదవులు ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో శివచరణ్ రెడ్డి తోటి కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నానా. రేపు పొద్దున ఈ అమ్మకు అవమానం జరిగింది, రేపు పొద్దున ఇంకోరికైనా జరుగుతుంది. కాబట్టి మన అందరం ఏకతాటిపై ఉందా. పార్టీ ఏదన్నా కానన్నా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు, వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన అవకత ఎంత, ఆయన లొల్లి ఎంత నాకు అర్థం కాదు. ఎట్టి పరిస్థితుల్లో శివచరణ్ రెడ్డి నీకు ఇంకొక 24 గంటలు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ కూడా ఉత్తరం రాస్తా దీనిపైన. నేను మీరు చెప్తున్న రాజ్యాంగం, మీరేమంటే ఢిల్లీలో ఇదంతా బాగానే చెప్తున్నారు, కానీ మొత్తం తెలంగాణ అన్యాయం జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి కూడా ఒకటే మాట చెప్తున్నా, మీరు కులాభిమానం చూపించి మీ కుల పైన కాపాడకూరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు.
మీ కులాభిమానం చూపించి మీ కులపైన కాపాడే ప్రయత్నం చేయకండి. మీ కులపైన కాపాడే ప్రయత్నం చేస్తే ఆ ఎట్టి పరిస్థితుల్లో మీకు రివర్స్ అయ్యి బూమరాంగ్ అవుతుంది. కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకొని క్షమాపణ చెప్పించండి. క్షమాపణ అంటే మామూలు క్షమాపణ కాదు, కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అప్పుడే క్షమిస్తాము. లేదంటే వచ్చే ఎన్నికలలో బీసీలు యాదవులు కాంగ్రెస్ పార్టీని 100 మీటర్ల లోతులో బొంద పెడతాము. ఇది పక్కా. సో మా బీసీలు అందరూ ఏకతాటిపై ఉండి దీనిపైన స్పందించాలని కోరుకుంటున్నా.